బేతాళ కథలు, అమానుష శక్తులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు వ్యక్తులు తాము శక్తుల్ని ఇతరుల మేలు కోసం ఉపయోగించదలిచిన ఒక్కోసారి ఎన్నో అవమానాలకు గురి కావాల్సి వస్తుంది. ఇందుకు తార్కాణంగా నీకు ప్రచండుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం అవంతి నగరంలో ప్రచండుడనే అనాథ బాలుడొకడుండేవాడు. వాడు ఊహ తెలిసినప్పటినుంచి నగర వీధుల్లో తిరుగుతూ వారిని వీరిని యాచించి పొట్ట నింపుకుంటూ ఉండేవాడు. ఇలా వాడు 15 ఏళ్లపాటు నిరాశ్రయుడుగా ఎంతో అవమానకరమైన జీవితం గడిపి ఒకనాడు నగరానికొచ్చిన ఒక సిద్ధుడి వెంట అరణ్యానికి వెళ్ళాడు. ఈ సిద్ధుడు క్షుద్రదేవతోపాసకుడు. ప్రచండుడు ఎంతో భక్తి శ్రద్ధలతో అతడికి 4-5 ఏళ్లపాటు పరిచర్యలు చేసి అతన్నుంచి ఒక మంత్రం ఉపదేశం పొందాడు. ఆ తర్వాత అతడు గురువు వద్ద సెలవు తీసుకొని ఒంటరిగా అడవుల్లోనూ శ్మశానాల్లోనూ క్షుద్రదేవతల ప్రాపకం కోసం పూజలు జరపసాగాడు. కొంతకాలానికి ఈ క్షుద్రదేవతల అనుగ్రహం వల్ల అతడికొక అమానుష శక్తి అలవడింది. అతడు ఏ మనిషి ముఖమైనా సరే చూస్తేనే ఆ మనిషి నెల రోజుల్లోపల చనిపోతాడో లేదో చెప్పగలిగేవాడు. కొత్తగా సంపాదించిన ఈ శక్తి ద్వారా ప్రచండుడు గ్రామాల్లో తిరుగుతూ అక్కడ సంపన్న గృహస్థులకు తన విద్య ప్రదర్శించి వారి నుంచి కొద్దిపాటి పారితోషకాలు పొందుతూ ఉండేవాడు. కానీ అతడికి ఇందువల్ల తిండి తిప్పలకు లోటు లేకపోయినా ప్రజల నుంచి గౌరవ మర్యాదలు మాత్రం కరువయ్యాయి. ప్రచండుడు అది గ్రహించి తాను ఏ రాజు దగ్గరికైనా పోయి తన అమానుష శక్తిని ప్రదర్శించి పెద్ద బహుమానమేదైనా తీసుకొని దానితో పెళ్లాడి గృహస్థు కావటం ఉత్తమమన్న నిర్ణయానికొచ్చాడు. ప్రచండుడు అవంతి నగరం చేరి రాజుగారి కొలువుకు పోయి ఆయనతో తనకున్న అమానుష శక్తి గురించి చెప్పి కావాలంటే పరీక్షించమన్నాడు. కానీ రాజుకు ఇటువంటి శక్తుల్లో నమ్మకం లేకపోగా అలాంటి శక్తులున్నవని చెప్పేవాళ్లని చూస్తే అవహేళన కూడా. ఈ కారణం వల్ల ప్రచండుడు రాజుగారి వల్లనే కాక కొలువు తీరి ఉన్న సభికుల నుంచి కూడా అవమానం పొందవలసి వచ్చింది. ప్రచండుడు కొలువు నుంచి బయటకు వచ్చాడు. అతడిలో అవంతి రాజుపై ప్రతీకారం జరిపి తీరాలన్న తీవ్రమైన కోరిక కలిగింది. కొలువులో ప్రవేశిస్తూనే అతడు రాజును చూసి అతడికి ఇంకా 25 రోజుల్లో మృత్యువు రాసిపెట్టి ఉన్నదని గ్రహించాడు. రాజు మర్యాదగా ప్రవర్తించి ఉన్నట్టయితే అతడికి తన శక్తి ప్రదర్శించి తర్వాత ఏకాంతంగా అతడి మృత్యువు సంగతి చెప్పి ఈ 25 రోజుల్లోగా రాజ వ్యవహారాలు తగు విధంగా సరిదిద్దుకోమని చెప్పాలనుకున్నాడు. ప్రచండుడు అవంతి రాజ్యానికి పొరుగు రాజ్యమైన మణిపురానికి పోయి దాని రాజైన సునందుణ్ణి దర్శించాడు. సునందుడు యువకుడు, పరాక్రమశాలి, జ్ఞానవంతుడు. అతడికి అవంతి రాజుకు ప్రబల శత్రుత్వం ఉన్నది. ప్రచండుడు సునందుడితో తను సంపాదించిన అమానుష శక్తిని గురించి చెప్పాడు. సునందుడు ఆ మాటలు నమ్మినట్టుగాని నమ్మనట్టుగాని ఏమీ అనక తన పరివారంలో ఎవరు ముందుగా మృత్యువు వాత పడనున్నారో చెప్పమన్నాడు. ప్రచండుడు ఆ చుట్టుపక్కల ఉన్న రాజపరివారంలో ఒక భటుణ్ణి రహస్యంగా రాజుకు చూపించి వాడు మరి 2 రోజుల్లో మరణిస్తాడని చెప్పాడు. ప్రచండుడు చెప్పినట్టే 2వ రోజు సాయంకాలానికల్లా భటుడు హఠాత్తుగా గుండాగి మరణించాడు. అప్పుడు సునందుడు, ప్రచండ, నీ అమానుష శక్తుల్లో నాకు పూర్తి విశ్వాసం కలిగింది. కానీ నీ శక్తులు నాకు గాని నా రాజ్యానికి గాని చేసే మేలు ఏమున్నది అని అన్నాడు. నా శక్తిని మీ రాజ్యాభివృద్ధికి, శత్రు సంహారానికి ఉపయోగించుకోవలసిందిగా తమన్ను కోరుతున్నాను. మీ శత్రువైన అవంతిరాజు ఇంకా 24 రోజుల్లో మరణించనున్నాడు. మీరు సైన్యంతో బయలుదేరి ఆ రోజున అతడి నగరాన్ని ముట్టడించారో రాజు మరణం వల్ల చెలరేగే గందరగోళంలో మీరు నగరాన్ని తేలిగ్గా ఆక్రమించుకోవచ్చు అని ప్రచండుడన్నాడు. ప్రచండుడిచ్చిన సలహా మేరకు సునందుడు రహస్యంగా తన సైన్యాన్ని సమకూర్చుకొని అవంతి రాజుకు మృత్యువు రానున్న రోజున అతడి నగరం మీద హఠాత్తుగా దాడి చేశాడు. యుద్ధం ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే కోటలో రాజు మరణించాడన్న వార్త కార్చిచ్చులాగా నగరంలో వ్యాపించింది.
ఈ వార్త వింటూనే అవంతి సైనికులు ధైర్యం కోల్పోయి సునందుడి సైన్యానికి లొంగిపోయారు. సునందుడు అవంతి రాజ్యాన్ని మణిపుర రాజ్యంలో కలుపుకున్నాడు. ఆ తర్వాత 1-2 నెలల కాలం గడవక ముందే అతడు ప్రచండుణ్ణి తన రహస్య మందిరంలోకి పిలిపించి తన ధనాగారం నుంచి కావాల్సినంత ధనం తీసుకొని రాజ్యం విడిచి పొమ్మని ఆజ్ఞాపించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సునందుడు ప్రచండుణ్ణి తన రాజ్యం వదిలిపొమ్మనటానికి కారణం ఏమై ఉంటుంది? తనకు కూడా మృత్యువు ఆసన్నమైనప్పుడు ఏ శత్రురాజు దగ్గరికో పోయి అతణ్ణి తన మీదకు ఉసిగొల్పుతాడనా? లేక క్షుద్రదేవతోపాసకుడు తన రాజ్యంలో ఉండటం రాజ్యానికి అరిష్ట కారణమవుతుందనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రచండుడి రాజ్య బహిష్కరణకు ఇవేవీ కారణం కాదు. అవంతి రాజ్యాన్ని జయించటానికి ప్రచండుడు చేసిన సాయంతో సునందుడికి అతడి ప్రయోజనం తీరిపోయింది. కొత్తగా అతడు తనకు చేయగల సాయం ఏమీ లేదు. పైగా అతన్ని ఇంకా కొలువులో ఉంచుకుంటే మృత్యువు ఆసన్నమైన ప్రతి ఒక్కరికి ఆ సంగతి ముందుగానే చెప్పి వాళ్లకు అనవసరమైన చింత, దుఃఖం కలిగించే ప్రమాదమున్నది. అందుకే ప్రచండుణ్ణి చేసిన సహాయానికి తగిన విధంగా ధనాగారం నుంచి కావాల్సినంత ధనం తీసుకొని వెళ్ళమన్నాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.